నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరి నిరసిస్తూ హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్ కొద్దిసేపటి కిందటే ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా మొదలైంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ వేసిన ఛార్జ్షీట్ నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని ఏఐసిసి పిలుపునిచ్చింది. ఏఐసిసి పిలుపులో భాగంగానే ఇక్కడ ఈవేళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ఎదుట ధర్నా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, అదే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వచ్చి పాల్గొన్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ధర్నా కొనసాగుతుంది. కేవలము కక్షపూరిత రాజకీయాలకు పాల్గొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దుస్థితికి పాల్పడుతోంది. ఈ పేర్లను తీసుకెళ్లి అక్కడ ఛార్జ్షీట్లో చేర్చడం దుర్మార్గమైన చర్యగా కాంగ్రెస్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. అసలు ఎలాంటి మనీ లాండరింగ్ జరగకుండా కూడా జరగలేదని చెప్తూ ఈ మనీ లాండరింగ్ అవకాశం లేనప్పుడు ఏ విధంగా ఈడీ భాగస్వామ్యం అవుతుంది, ఏ విధంగా విచారిస్తుంది, ఏ విధంగా దాని మీద ముందుకెళ్తుందని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈడీకి అన్ని రకాల కాంగ్రెస్ అగ్రనేతలు సహకరించారు. కావాలని బీజేపీ రాజకీయ కుట్ర కోణంలోనే రాజకీయ పక్షపాతంగా కక్ష సాధింపుగా ఈ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ముఖ్యమైన మంత్రులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా వచ్చి కాంగ్రెస్ ధర్నాలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ధర్నా కొనసాగనున్నది. ఓటు స్టూడియో.